నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఈశ్వరుని ఏ విధంగా ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే గృహంలో శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని ఆ శివలింగానికి ప్రత్యేకమైన అభిషేకాలు నిర్వహించుకోవాలి. స్త్రీ పురుషులు ఎవరైనా సరే శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చని శివమహాపురాణంలో చెప్పారు. అయితే పురుషులు నమక చమకాలతో శివాభిషేకం చేసుకోవాలి. స్త్రీలు మాత్రం ఎలాంటి ప్రత్యేకమైన వేదమంత్రాలు పఠించకుండా నమశివాయ అనే మంత్రాన్ని స్మరించుకుంటూ శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చని శివమహాపురాణంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. అయితే గృహంలో స్ఫటికలింగం కానీ పాదరస శివలింగం కానీ ఏర్పాటు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పాదరస శివలింగం గృహంలో ఏర్పాటు చేసుకుని అభిషేకం చేసుకుంటే ఐశ్వర్యం కలుగుతుంది. స్ఫటిక శివలింగం గృహంలో ఏర్పాటు చేసుకుని అభిషేకం చేసుకుంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. అయితే శివలింగం ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలి. అశుచిగా శివలింగాన్ని ఎట్టి పరిస్థితుల్లో తాకరాదు. శివలింగానికి ప్రతిరోజు కూడా అభిషేకం చేసుకోవాలి. అభిషేకం చేయటం వీలు కాని పక్షంలో ఒక గిన్నె నిండా నీళ్లు పోసి ఆ నీళ్లలో శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని ఉంచుకోవాలి. అప్పుడు శివలింగానికి అభిషేకం చేయకపోయినా కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఆ దోషం తగలకుండా ఉంటుంది. అలాగే స్ఫటిక శివలింగము పాదరస శివలింగము గృహంలో ఏర్పాటు చేసుకున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. పాదరస శివలింగం గృహంలో ఉంటే మాత్రం ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే పాదరస శివలింగానికి అభిషేకం చేసుకొని ఆ తర్వాత పాదరస శివలింగం మొత్తం కూడా విభూతితో అలంకరించి ఒక మారేడు దళాన్ని పాదరస శివలింగం మీద ఉంచాలి. ఇలా చేస్తే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. స్ఫటిక శివలింగం ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే స్ఫటిక శివలింగానికి ఆవు పాలతో ఆవు పెరుగుతో అభిషేకం చేసుకొని ఆ తర్వాత శుద్ధి చేసుకొని గంధం బొట్లు అలంకరించి విభూతితో కప్పి ఉంచినట్లయితే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అయితే స్ఫటిక శివలింగము పాదరస శివలింగము గృహంలో ఉన్నప్పుడు నియమాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నియమాలు తక్కువగా ఉండి శివానుగ్రహం సులభంగా కలగటానికి నర్మదా బాణలింగాలు గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. నర్మదా బాణలింగం గృహంలో ఉన్నప్పుడు నియమాలు తక్కువ ఉంటాయి కాబట్టి శివపూజ చాలా సులభంగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే శివలింగం గృహంలో ఉన్నట్లయితే సాలగ్రామం గృహంలో ఉన్నట్లయితే ప్రతిరోజు దాన్ని శుభ్రంగా నీటితో కడిగి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి పుష్పాలు అలంకరించి నైవేద్యాన్ని సమర్పించాలి. అలా చేస్తేనే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే సోమవారం రోజు శివపూజ చేసేవాళ్ళు కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలి. విభూతి ధారణ చేసి శివపూజ చేయాలి. అయితే ఉదయం నుంచి రాత్రి వరకు సజల విభూతిని ధారణ చేయాలి, అంటే తడి విభూతిని ధారణ చేయాలి. రాత్రి నుంచి మళ్ళీ తిరిగి ఉదయం వరకు నిర్జల విభూతి అంటే పొడి విభూతిని ధారణ చేయాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. పురుషులు సహజ సిద్ధంగా తడి విభూతిని ధారణ చేయాలని, స్త్రీలు పొడి విభూతిని ధారణ చేయాలని ప్రయోగ పారిజాతం అనే గ్రంథంలో చెప్పారు. శివపూజ చేసేటప్పుడు భస్మధారణ చేయకుండా శివపూజ చేయరాదు. అలాగే రుద్రాక్ష మాలికను ధరించి శివపూజ చేస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. పంచముఖి రుద్రాక్షమాలను మెడలో ధారణ చేయటం ద్వారా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శివపూజ చేసే సమయంలో పరమేశ్వరుడికి అభిషేకం చేసిన వెంటనే స్నానాన్ని ఆచరించరాదు. కనీసం 48 నిమిషాలు ఒక ముహూర్త కాలం ఆగి ఆ తర్వాత మాత్రమే స్నానం చేయాలి. ఒకవేళ ముహూర్త కాలంలోపు అభిషేకం చేసిన తర్వాత స్నానం చేస్తే అభిషేక ఫలితం తగ్గిపోతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఇలా శివపూజలో ప్రత్యేకమైన నియమాలు పాటిస్తూ శివపూజ చేయటం ద్వారా శివాభిషేకం చేయటం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఆడి కృత్తిక పర్వదినం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో ఆడి కృత్తిక పర్వదినంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. పాపం పోగొట్టుకోవాలంటే ఏం చెయ్యాలి? నువ్వు ఇప్పుడు మళ్ళీ ఒకసారి పుట్టాలి అన్నాడు ఇక్కడ. అమ్మవారు ఎన్ని మార్లు తన రూపాన్ని ప్రకటించిందో ప్రకటించిన ప్రతిసారి శివుని వివాహం ఆడిందండి ఆవిడ. కేవలం హిమవత్పర్వత రాజపుత్రిగా పుట్టి శివుని చేపట్టడమే కాదు, భండాసుర సంహారం కోసం చిదగ్ని కుండంలోంచి ఉద్భవించింది, మళ్ళీ శివుని వివాహం ఆడింది. అంటే ఎప్పుడైనా తన రూపాన్ని ప్రకటిస్తే ఆవిడ శివునే వివాహం ఆడడానికి కారణం ఏంటంటే నేను ఎప్పుడు ఏ రూపంతో వచ్చినా శివుని పత్నినే అని చెప్పడానికి. ఇన్ని పెళ్ళిళ్ళు కావు,
ఇందరు అమ్మలు లేరు, ఉన్నది ఒకే అమ్మ, ఉన్నది ఒకటే ఈశ్వరుడు. కానీ వాళ్ళు ఇన్ని మార్లు పెళ్ళిళ్ళు చేసుకోవడం పిల్లలకి చాలా పండగ, అంతే కదండి. తన పిల్లలు ముచ్చట తీర్చడం కోసం ఎన్ని మార్లైనా వాళ్ళ ఆవిడ్ని మరొక రూపంతో రమ్మంటాడు, వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు అదో ముచ్చట. అందుకే నిత్య పెళ్లి కొడుకు అయినా అదే కళ్యాణ సుందరమూర్తి అని చెప్తున్నారు ఇక్కడ. రమ్యమైన కథ ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ. పైగా కొందరు భక్తులు కోరుకున్నట్ట ఏమిటంటే అప్పుడు నీ పార్వతీ కళ్యాణం చూడలేదని, వాళ్ళని అనుగ్రహించడానికి కోసం ఇంత కథ. ఈ మధ్యలో ఎన్ని లీలలు చేయబోతున్నాడో మనకు అర్థం కావట్లేదు. మొత్తానికి నీకు పాపం వచ్చింది వెళ్ళని చెప్పాడు. అంటే దీని అర్థం ఏమిటి? అమ్మవారికి పాపం ఏమిటి అంటే, అమ్మవారికి పాపం అంటదు, కానీ పాపం అంటినట్లు, ఆ పాపం పోగొట్టుకోవడానికి శివక్షేత్ర యాత్రలు చేసినట్లు ఆవిడ లేరు చూపిస్తుంది. దీని అర్థం ఏంటంటే పెద్దవాళ్ళైనా సరే సృష్టి శాసనాన్ని గౌరవిస్తారు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ సృష్టిలో ఒక శాసనం ఉంది, కూడని పని చేస్తే అది పాపం, అది పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. అందుకే మానవ జన్మ ఎందుకు వచ్చిందంటే ఇతర జన్మల్లో నువ్వు చేసిన పాపాలు కడుక్కోవడానికి అవకాశం మానవ జన్మ. కనుక మానవ జన్మ వచ్చాక మనం తగిన సంస్కారములు పొంది నిత్య నైమిత్తికాది కర్మల ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ భగవంతుడిని ఆరాధిస్తే ఈ జన్మ శుద్ధమై మనం ముక్తిని పొందగలం. అందుకే మానవ జన్మ అందుకొచ్చింది. అలా ఎప్పటికప్పుడు మనం ఒక తప్పు చేసామని తెలిసాక ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. మనకు పాపం అంటుతుంది కనుక. కానీ భగవంతుడికి అంటదు, అమ్మవారికి అంటదు. అయినా ఎందుకు చేస్తున్నారంటే సృష్టి శాసనాన్ని మేము కూడా అనుసరిస్తాం, అంటినా అంటకపోయినా. అది చెప్తున్నారు ఇక్కడ. అక్కడున్న గంగా తీరంలో ఇసుక, గొడుగు ఇవి తీసుకుని బయలుదేరింది అమ్మవారు. ఆ వెళుతున్న తల్లిని నమస్కరించుకుందా 8 ఏళ్ల అమ్మాయి ఇవన్నీ తీసుకుని బయలుదేరుతుందండి. గొడుగు మొదలైనవన్నీ తీసుకుని, చేతిలో కమండలంలో గంగ, మరొక చేతిలో మరికొన్ని వస్తువులు, ఇవన్నీ పట్టుకుని కాశీ క్షేత్రానికి చేరుకుంది. అక్కడికి వచ్చేటప్పటికీ కాశీలో 12 ఏళ్ల బట్టి కరువు ఉంది. అక్కడ భయంకరమైన కరువు. ఈ తల్లి ప్రవేశించగానే ఆ కరువు కాటకాలన్నీ తొలగిపోయి అందరికీ అఖండమైన అన్నములు లభించి సమృద్ధి ఏర్పడింది. ఆవిడే కాశీ అన్నపూర్ణ. ఆ రూపంతో అమ్మవారు అక్కడ వెలసి ఉన్నారు. అక్కడ నుంచి ఆ తల్లి మళ్ళీ బయలుదేరింది. అంటే అన్నపూర్ణ అక్కడ లేదని కాదు అర్థం. అక్కడ ఆ తల్లి వచ్చి అనుగ్రహించి ఒక రూపంతో అక్కడ ఉంటూ మళ్ళీ తన రూపంతో తాను బయలుదేరి వచ్చింది. తిన్నగా వచ్చేటప్పటికల్లా ఆ చెప్పిన చోటు ప్రకారంగా ఒక మామిడి చెట్టు, అదేమిటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆ మామిడి చెట్టు, ఆ మామిడి చెట్టు మొదట్లో ఒక వ్యాఘ్రాసనం పరచబడి ఉంది. అక్కడ ఒక సోమసూత్రం ఉన్నది, ఒక కుండ ఉన్నది, జపమాల ఉన్నది, అలాగే బిల్వమాల ఉన్నది, నాగాభరణాలు, ఛత్రము, త్రిశూలము, యోగదండము, ఒక 2 యువతులు ఉన్నారు. అంటే ఇవిడొస్తే సహకరించడానికి పరిచారకులుగా అప్పటికే సిద్ధమై ఉన్నారు. ఒక చిలుక రూపం ధరించి ఒక దివ్యశక్తి అక్కడ భాషిస్తున్నది. అలాగే దీపాలు ఘటములతో కూడి ఉన్నాయి. అంటే ఘటదీపం అని చెప్పబడుతూ దీపముల్లో ఒకమైన రకములు ఉన్నాయి. ఆ ఒక రకమైనటువంటి ఆ ఘటద్వయ దీపములు అక్కడ ఉన్నాయి. అగ్నిహోత్రం రగులుతున్నది. ఒక ఆవు ఉందిట అక్కడ. ఎన్నున్నాయో పరిశీలించండి. అక్కడక తప్తముద్గము, సాంకురం తప్తముద్గమం. ఎంత అందమైన మాట చెప్తున్నారు. సాంకురం తప్తముద్గం అంటే మొలకెత్తిన పెసర గింజ వేయించి అక్కడ ఉండుతుంది. దాన్ని నైవేద్యం పెట్టాలి శివలింగానికి. ఏమిటో ఆ పరమార్థం చూడండి. ఇక్కడ మొలకెత్తిన పెసర గింజ వేయించబడి అక్కడ ఉంది. ఇక్కడ అది నైవేద్యం పెట్టాలి. ఇవన్నీ అక్కడ ఉంటాయి. అలాంటి చోటుకు వెళ్ళి నన్ను ఆరాధించిన శివుడు చెప్పాడు. ఇక్కడికి రాగానే ఇవన్నీ శివుడు చెప్పినవి కనబడ్డాయి. వెంటనే ఆ తల్లి అక్కడ కూర్చొని ఆ అమ్మాయి జగదంబ కాత్యాయని సైకతంతో శివలింగాన్ని ఏర్పాటు చేసింది ఆ మూలంలో. అప్పుడు ఆ పక్కనున్న యువతులు ఆవిడికి పూజలో సహకరిస్తున్నారు, తపస్సుకు సహకరిస్తున్నారు. వారిద్దరి పేర్లు జయ, విజయ అనబడేటువంటి 2 శక్తులు. అమ్మవారు హిమవత్పర్వత రాజపుత్రిగా వచ్చినప్పుడు వాళ్ళే జరిగెత్తులు. ఇప్పుడు అమ్మవారు ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళిద్దరు ముందే సిద్ధంగా ఉన్నారు అమ్మవారిని పరిచర్య చేయడానికి. వాళ్ళు ఉభయులు పరిచర్యలు చేస్తూ ఉంటే అమ్మవారు అక్కడ శివారాధన చేసుకుంటున్నారు. అయితే ఎలాంటి వారికైనా గురువు లేనిది ఏదీ చెయ్యరాదు, తెలుసుకోవాలి. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అందుకే అమ్మవారు దీక్ష స్వీకరించే ముందు ఒక్కసారిగా నారద మహర్షి అక్కడికి వచ్చారు. ఆ నారదునికి నమస్కారం చేసి నువ్వు నాకు శివదీక్ష నీయు అని అడిగినది. నారదుడు ఆనందపడ్డాడు. జగన్మాత గురువునయ్యే భాగ్యం లభించింది అని అమ్మవారికి ఒక ప్రత్యేకమైన మంత్రోపదేశం చేశాడు. ఆ మంత్రము చాలా భవ్యమైనటువంటి మంత్రం. అది పంచబాణ మంత్రం అని పేరు దానికి. పంచబాణ మంత్రం అంటే పంచాక్షరి మంత్రం అనుకున్న తప్పేం లేదు. ఆ పంచబాణ మంత్రమని ఉపదేశించాడు నారదులు వారు. ఆ ఉపదేశం పొంది ఆమె భవ్యమైన శివార్చనలో లీనమైనది. ఎంత అఖండమైన తపస్సు చేసిందో. ఆవిడికి శివుడి కోసం తపస్సు చేయడం కొత్త ఏమిటండి? ఇదివరకు హిమవత్పర్వత రాజపుత్రికగా ఉన్నప్పుడు తపస్సు చేసినది. ఇక్కడ ఆ తపస్సును ఆచరించింది. ఈ తపస్సు చేస్తూ ఉండగా
పరమేశ్వరుడు ముచ్చటగా వచ్చిన పరీక్ష పెట్టదలుచుకున్నాడు. చూసారా, ఎవరైతే ఆరాధన చేస్తారో వారిని ఏదోలాగా పరీక్ష పెడతాడు. గుండె దిటవు పరీక్షించద్దు, శ్రద్ధ ఎంత ఉందో అమ్మవారికి కూడా పరీక్ష పెడుతున్నాడు. ఆయనకు అదొక లీల. ఎలాంటి పరీక్ష అంటే, ఆయన జటాజూటంలోని గంగని ఒక్కసారి నువ్వు వెళ్ళి అక్కడున్న శివలింగాన్ని ముంచే ప్రయత్నం చేయన్నాడు. ఇప్పుడు గంగకి పరీక్షో గౌరికి పరీక్షో తెలియదు. ఇక్కడ ఆ గంగ ఒక్కసారి బయలుదేరిందండి, జటల నుంచి పొంగులు వారింది. ఇక్కడ ఆ పొంగులు వారి ఎలా వచ్చిందంటే, ఆనందంగా శివుడి శరీరానంతటి తడిపింది. ఎందుకంటే అమ్మవారి వియోగంతో తప్పించిపోతూ ఉన్నాడు శివుడు. ఎంత కాదన్నా ఆ తాపం పోగొట్టడానికి ఒక్కసారి శివుడి శరీరానంతటి తడిపి బయటకు వెళ్ళిపోయింది ఆ గంగ. ఆ శివుడి శరీరాన్ని తడిపినప్పుడు, శివుడంటే సామాన్యమా, విశ్వశరీరుడు పరమేశ్వరుడు అని ఒక్కొక్క రోమకూపంలో ఒక్కొక్క తీర్థక్షేత్ర మహిమలు ఉన్నాయి. సామాన్యం కాదు. శివస్వరూపం అత్యంత పవిత్రం. ఆయన మూర్తిని ధ్యానిస్తేనే పవిత్రం అవుతాం. ఒక్కొక్క రోమకూపం కూడా అంత పవిత్ర స్వరూపం గనక మొత్తం స్వామి రోమకూపాలన్నింటి తడుపుకుంటూ వెళ్ళినప్పుడు ఆ రోమకూపాల శక్తి కూడా గంగలో కలిసింది. కలిసి ఒక్క గంగలో 3,50,00,000 తీర్థాల శక్తి వ్యాపించింది. దీన్ని సార్ధ త్రికోటి క్షేత్రము అంటారు. ఇక్కడ మొత్తం 3,50,00,000 తీర్థాల శక్తి ఆ గంగలో ప్రవేశించింది. ఇప్పుడు ఆ గంగ దానితో కలిసి 3,50,00,000 తీర్థాలు కలిసి ప్రవహించుకుంటూ వస్తున్నాయి. ఇక్కడ ఇంకా ఆ తీర్థం కంటే గొప్పది ఇంకెక్కడ ఉంటుందండి? అలాంటి తీర్థం కైలాసం నుంచి కదలవిచ్చి దుమికి వచ్చి తిన్నగా ఈ చోటుకు వచ్చి ఉప్పెనలా వచ్చి ఆ శివలింగాన్ని ముంచేద్దామని ప్రయత్నిస్తూ ఉంటే, తాను పూజిస్తున్న శివలింగం మునిగిపోతుందన్న భయంతో ఆ 8 ఏళ్ల అమ్మాయి ఒక్కసారి లేచి నిలబడి కంప కంప అన్నది రండి. ఇక్కడ అంటే వణికిపోతున్నాను ఈ తీవ్రతను చూస్తూ, ఎలాగా అరికట్టేది వేగాన్ని అనుకుంటూ ఉంటే, అమ్మవారి ఒక రూపం దుర్గా, ఆ దుర్గా అక్కడికి వచ్చింది ఒక్కసారి. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు ఆషాఢ బహుళ సోమవారం. ఈ కంటికి కనిపించేటువంటి సృష్టి అంతా కూడాను మనకు తెలియదు. అంటే ఈ సృష్టి ఎలా వచ్చిందో మనకు తెలియదు కదా. దీని వెనకాల ఒక అద్వితీయమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తినే మనం ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణిగా చెబుతాం. ఈ శక్తి 3 రూపాల మేలి కలయికే జగన్మాతగా మనకు శాస్త్రాలు చెప్పాయి. అయితే ఈ అమ్మవారి రూపాల్లో అందరినీ రక్షించేటువంటి చిన్ని దేవతా స్వరూపాలు అనుక్షణం గ్రామాల్ని పరిరక్షిస్తూ ఉంటాయి. వాటిని మనం గ్రామ దేవతలుగా నేటికి కూడాను అర్చిస్తున్నాం. ఒక గ్రామంలో బొడ్రాయి అనేటువంటిది ఏర్పాటు చేస్తారు. అది కూడా దేవతా స్వరూపమే. అలాగే ఈ ఆషాఢ మాసంలో కూడా అమ్మవారికి బోనాలు సమర్పించేటువంటి సాంప్రదాయం. బోనాలు అనేటువంటివి నియమ నిష్టలతో ఆచరించేటువంటిది. స్త్రీలందరూ కూడా తమ సౌభాగ్య సిద్ధి కోసం బోనాలను తయారు చేసి, అంటే ఒక మట్టి కుండలో ఆహార పదార్థాలు ఉంచి, మట్టి కుండ పైన మూతను ఉంచి, దాని చుట్టూతా అందంగా అమర్చి, అమ్మవారి తత్వంలో ఉన్నటువంటి అనేక కీర్తనలు పాడుకుంటూ, ఆ యొక్క శ్లోకాల్ని చదువుకుంటూ, అమ్మవారిని మనసు నిండా నింపుకొని బోనాల తల్లి అంటూ గ్రామ దేవతల వద్ద పూజించేటువంటి సాంప్రదాయం. ఆ గ్రామ దేవతలకు వీరు తీసుకెళ్ళినటువంటి ఈ మట్టి కుండలో ఉంచినటువంటి పదార్థములను నైవేద్యంగా సమర్పించేటువంటి సాంప్రదాయ లక్షణం. ఈ లక్షణం వెనకాల అన్నాద్భవంతి భూతాని అనేటువంటి సూత్ర ప్రాతిపదిక ఉంది. అంటే ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడాను నీ చల్లని దీవెల కరుణ వల్లే జరుగుతోందమ్మా, మమ్మల్ని చల్లగా రక్షించి కాపాడవలసింది అంటూ గ్రామ దేవతలకు బోనాలు సమర్పించేటువంటి విశిష్టకరమైనటువంటి సుదినంగా మనం భావిస్తాం. ఎవరైతే ఈ బోనాలను ఈ విధంగా సమర్పిస్తారో వారి పిల్ల పాప
కుటుంబం అందరూ కూడాను ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆ చక్కని తల్లి చల్లగా కాపాడుతుంది అమ్మ అనేటువంటి ఉద్దేశంతో బోనాల్ని సమర్పించేటువంటి సంప్రదాయం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 5:58 సూర్యాస్తమయం 6:47. తిథి నవమి సాయంకాలం 5:58 వరకు. నక్షత్రం భరణి ఉదయం 10:56 వరకు. వర్జం రాత్రి 10:40 నుంచి 12:14 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుంచి 1:39 వరకు. మరల మధ్యాహ్నం 3:22 నుంచి 4:13 వరకు. అమృతకాలం ఉదయం 6:19 నుంచి 7:51 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:10. నేటి విశేషాలు: సోమవారం, అలాగే ఐంద్రీ పూజ, బోనాలు. అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడం ద్వారా, మొక్కులు తీర్చుకోవడం ద్వారా అమ్మవారి అనుగ్రహంతో సకల సంపదలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా అడగందే అమ్మైనా పెట్టదనే లోకంలో వాడుక ఉంది, కానీ అమ్మవారు మాత్రం అడగకపోయినా అన్నీ అందజేస్తుంది మనకు అవసరమైన వాటన్నిటినీ. అలాగే ఈరోజు ఉదయం 7:10 అష్టకవర్గ రీత్యా శుభప్రదమైనటువంటి సమయము, అమృతకాలము రెండూ కలిసి వచ్చాయి. కాబట్టి మనం ఆ సమయంలో అవసరమైన వాళ్ళకి ఔషధములను అందించడం ద్వారా మనకు 1,000,000 కపిల గోదానములను చేసిన ఫలితము 1,000,000 రెట్లై వస్తుంది. అలాగనే ఈరోజు ఐంద్రీ పూజ ఉంది. ఐంద్రీదేవి అంటే శచీదేవి. దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ భాషిణి వివాహం భాగ్యమారోగ్యం పుత్రలాభం చ దేహి మే అనే మంత్రంతో ఆ శచీదేవిని పూజించుకోవడం ద్వారా వివాహం కాని వాళ్ళకి వివాహం సిద్ధిస్తుంది, సంపదలు సిద్ధిస్తాయి. అలాగనే పిల్లలకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. కాబట్టి మనం ఆ ఐంద్రీదేవిని పూజించుకోవడం మంచిది. నేటి ఆణిముత్యాలు: వినయం లేని విద్యావంతుడు మృగం కంటే ప్రమాదకరం. సమయాచార తత్పరులు అన్న మాటకు అర్థం ఏంటంటే బాహ్య పూజ చేయని వాళ్ళు అని కాదు, కానీ లోపల ఎప్పుడూ ఆవిడ గురించి ఆలోచన చేస్తుండేవాళ్ళు. నాకు ఈ మాట్లాడాను అంటే ఈ శక్తి ఆ తల్లి ఇచ్చి, నేను ఇక్కడికి వచ్చానంటే ఆ తల్లి అనుగ్రహం, నేను ఇవాళ ఆ తల్లికి చీర పసుపు కుంకుమ ఇచ్చాను అంటే ఆ తల్లి అనుగ్రహం. జీవితంలో కష్టసుఖాల్లో నా పక్కన నిలబడినటువంటి పెద్దల పేర్లు చెప్పి ఇచ్చాను అంటే ఆ తల్లి అనుగ్రహం, ఆ సంస్కారం ఆ తల్లి ఇచ్చింది. ఆ తల్లిని స్మరించడం
మనసులో భావన చేయడం, మనసులో ఒక నమస్కారం ఆవిడ గుర్తొచ్చినప్పుడల్లా చేయడం ఎవరి చేస్తాడో వాడికి ఆవిడ బుగ్గ. అంటే ఒకటిచ్చి ఒకటి ఆపదు, అసలు వాడు అడగవలసిన అవసరం లేదు, అన్నీ ఇచ్చేస్తాడు. ఆ నీరే వ్యవసాయం చేసుకోవచ్చు, ఆ నీరే చక్కగా లోపలికి పుచ్చుకోవచ్చు, ఆ నీరే ఆచమనం చేయొచ్చు, ఆ నీరే స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవచ్చు, ఆ నీళ్లే అభిషేకం చేసుకోవచ్చు. ఆ ఒక్క నీళ్లు ఉండాలి కానీ నేనే చేయొచ్చు. ఆ నీళ్ళు వచ్చే బొగ్గే నీకొస్తే అది మనసులో భక్తితో నమస్కరించడం అన్నది అలవాటైనంత మాత్రము చేత ఇవ్వగలిగిన తల్లి తప్ప ఆవిడ నువ్వు నాకు ఇది ఇయ్యని నిజానికి అడగదు. ఆవిడ ఆ భక్తి ఒక్కదాన్ని అడుగుతుంది, అమ్మా అన్న అనుబంధాన్ని అడుగుతుంది. అమ్మా అన్నాడంటే పరమ ప్రీతితో అంటాడు, కృతకంగా అండం అమ్మా అన్నమాట. 96 ఏళ్ళు వచ్చేయనివ్వండి, అమ్మా అని పక్కకెళ్ళి కూర్చున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో. అమ్మ యవ్వనంలో ఉండనివ్వండి, పసిపిల్లాడిగా ఉండనివ్వండి, అమ్మ అని అమ్మ ఎత్తుకుంటే ఎంత భద్రంగా ఎంత సంతోషంగా అనిపిస్తుందో. అమ్మ నడి వయస్సులో ఉండనివ్వండి, అమ్మ అంటే ఎంత సంతోషంగా ఉంటుందో. ఒంట్లో జ్వరంగా ఉందనుకోండి, అమ్మ పక్కన వచ్చి కూర్చుని చంద్రశేఖరాష్టకం చదివింది అనుకోండి, అమ్మ నా చిన్నప్పుడు ఇలాగే చదివేది, అమ్మ చంద్రశేఖరాష్టకం చదివింది నాకు తగ్గిపోతుంది అంటే. అది అలవాటు అయిపోయింది అనుకోండి, నిజంగా జ్వరం వచ్చినప్పుడు కూడా అమ్మే జ్ఞాపకానికి వస్తుంటుంది. ఎందుకంటే ఆ రక్ష పెట్టడం అమ్మ అలవాటైపోయింది. అలవాటైపోయి ఒంట్లో బాగుండకపోతే మనసు అమ్మ వైపుకి వెళ్ళిపోయి ఆ అమ్మని స్మరిస్తుంది. అమ్మ అన్న మాటయే అంత ఔదార్యం, అంత ప్రేమ. అయినప్పుడు ఆవిడ బుగ్గ కాక ఎవరు? ఆ తల్లి ఏమి ఇవ్వలేదు, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఏదైనా ఇచ్చేస్తుంది. సామాన్యమైన లౌకిక సుఖం దగ్గర నుంచి ధర్మమునందు అనురక్తితో మొదలుపెట్టి మోక్షం వరకు అన్నిటినీ ఇవ్వగలిగిన తల్లి కాబట్టి కామకోటి, ఇవ్వగలిగిన వాడు కాబట్టి శంకర. శంకరోతీతి శంకర, సమస్త శుభములనిస్తాడు. అభిషేకం చేస్తున్నప్పుడు మీరు గమనించి ఉంటారు, విభూత్యోదకంతో అభిషేకం చేస్తున్నప్పుడు ఒక సొబగు, అదే తల్లికి పసుపు నీళ్లతో అభిషేకం చేస్తున్నప్పుడు ఒక సొబగు. ఆ విభూత్యోదకంతో చేస్తున్నప్పుడు ఆ శుద్ధ జలం పడి ఆ కన్ను పాప పైకి వస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆవిడ ఇలా కన్ను తెరిచి చూసిందా అన్నంత ఉద్విగ్న భరితమైనటువంటి వాతావరణం ఏర్పడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనంద తన్మయత్వంతో స్తంభీభూతులయ్యారు. నిజంగా ఆ మంగళ ద్రవ్యాలు ఆ తల్లి మీద పడుతున్నప్పుడు ఆవిడలోంచి విరాజమానమైనటువంటి ఆ తేజస్సు చూసేటటువంటి వాళ్ళ యొక్క ప్రయత్నం అవసరం లేకుండానే వాళ్ళ మనస్సులు వెళ్ళి తల్లి పాదముల దగ్గర స్థిరపడ్డాయి. అంత వైభవోపేతంగా జరిగింది. అమ్మవారికి అభిషేకం జరుగుతున్నప్పుడు మీరు చూశారు, అమ్మవారు పట్టుచీర కట్టుకున్నప్పుడు మీరు చూశారు, అమ్మవారు ముత్యాల చీర కట్టుకున్నప్పుడు చూశారు, అమ్మవారు బంగారు చీర కట్టుకున్నప్పుడు చూశారు. ఏ అలంకారంలో బాగుందన్నారు. నేనన్నాను, ఏ అలంకారమైనా ఆవిడికి బాగుందన్నారు. ఎందుకని అంటే అసలు మూర్తి యందు ఆ తేజస్సు, మూర్తి యందు ఆ వైభవము లేవనుకోండి, మనం ఏం చేసినా కూడా కృతకంగా ఉంటాయి. అది సామాన్యమైనటువంటి విగ్రహం కాదు, ఒక పరమాద్భుతమైనటువంటి మూర్తి. చెంగాలమ్మ తల్లి మూర్తి వంటి మూర్తిని ఇప్పటి వరకు నేను ఎక్కడా చూడలేదు. అందుకే మహాపురుషులు అపర శంకరావతారులుగా కీర్తింపబడినటువంటి వారు, సన్యాసాశ్రమ ధర్మాన్ని 100కి 100 పాళ్ళు పాటించినటువంటి మహాపురుషులు, అపరశంకరులు, కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఏం చేసినప్పుడు అమ్మవారిని ఆపాదమస్తకం పరిశీలనం చేసి ఆ తల్లిది అర్ధనారీశ్వర స్వరూపము అని నిర్ధారించారు. ఎంత విచిత్రమూర్తి అంటే మీకు ఎక్కడా లోకంలో అటువంటి మూర్తి లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పర్వతుడు ఇంద్రుని దృష్టిలో పెట్టుకొని ఏమీ మాట్లాడలేదు. అలా దీనుడైన రాజుతో నేను ఇలా అన్నాను, రాజా, నీవు నన్ను తలుచుకో, అప్పుడు నేను నీ కుమారుని చూపిస్తాను. అంటే ఉండడు అని అర్థం.
యముడు తీసుకొని పోయినా నీ ప్రియపుత్రుణ్ణి ఆ రూపంతోనే మళ్ళీ నీకు ఇస్తానన్నాను. అలా రాజుతో చెప్పి యథేచ్ఛగా మేము వెళ్ళిపోయాం. కోరిక తీరినటువంటి సృంజయుడు తన మందిరంలో ప్రవేశించాడు. కొంతకాలానికి రాజర్షి అయినటువంటి సృంజయునికి బలము తేజస్సు గల కొడుకు పుట్టాడు. అతడు సరస్సులోని పెద్ద కలువలాగా కాలానుగుణంగా పెరిగాడు. కాంచనాష్టివి అయ్యాడు. అతని పేరు సార్థకమైంది. అంటే అట్లంటే ఏమిటంటే ఉమ్మేస్తే బంగారం అయ్యేది. అది లోకంలో ఆశ్చర్యకర విషయం కదా. ఉమ్మేస్తే బంగారం అయ్యేది. మహర్షి నుండి ఆ విధంగా వరం పొందినట్లు దేవేంద్రుని కూడా తెలిసింది. సీతం పట్టిన వాళ్ళ దగ్గర బంగారు దండిగా ఉంటుంది. తనకు పరాభవం కలుగుతుందేనో భయంతో బృహస్పతి సలహాతో ఇంద్రుడు ఆ కుమారునిలో దోషం వెతకసాగాడు. తర్వాత తన వజ్రాయుధాన్ని తీసి, వజ్రమా పర్వతుడన్నట్లు ఈ సృంజయుని సుతుడు పెరిగితే నన్ను అవమానిస్తాడు. నీవు పులివై ఈ రాజకుమారుని చంపు అని వజ్రాన్ని పంపించాడు. శత్రుపురాలను జయించే ఆ వజ్రం అవకాశం కోసం నిరీక్షిస్తూ రోజు ఆ కుమారుని వెంట తిరగసాగింది. సృంజయుడు ఇంద్రుని వంటి కాంతి గల కొడుకును పొంది సంతోషంతో అంతఃపుర కాంతులతో సహా నిత్యము వనంలోనే ఉండసాగాడు. ఒకనాడు గంగా తీరంలో నిర్జన వనంలో దాదితో కలిసి తిరుగుతూ ఆ బాలుడు ఆటలాడుతూ పరుగు పెట్టాడు. 5 ఏండ్ల వాడు, ఏనుగు పరాక్రమం గలవాడు అయినటువంటి ఆ బాలుడు తన మీదికి వచ్చి పడుతున్నటువంటి పెద్ద పులిని చూశాడు. వణికిపోయే రాజకుమారుణ్ణి ఆ పులి పిండి పిండి చేసింది. వెంటనే అతడు ప్రాణాలిడిచి నేల మీద పడ్డాడు. దాది వెంటనే అరిచింది. రాజకుమారుణ్ణి చంపి ఆ పులి దేవేంద్రుని మాయ వల్ల అక్కడే మాయమైపోయింది. చాలా దుఃఖంతో ఏడుస్తున్నటువంటి దాది అరుపు విన్నారు అందరూ కూడా. మహారాజు స్వయంగా అక్కడికి పరిగెత్తుకొని వచ్చాడు. పరుగొచ్చాడు. నేల మీద పడి ఉన్నటువంటి కొడుకును చూశాడు. తండ్రికి ప్రాణాలు లేవు. రక్తం పీల్చేసినట్లు కనిపిస్తున్నాడు. రక్తంతో తడిచిన కుమారుణ్ణి ఒడిలోకి తీసుకొని ఎంతో బాధతో రాజు పెద్దగా విలపించాడు. తర్వాత అతడి తల్లులు దుఃఖంతో పెద్దగా ఏడుస్తూ సృంజయుడు ఉన్న చోటుకి పరిగెత్తుకొని వచ్చారు. అప్పుడు ఆ రాజు మనసులో నన్ను గుర్తు తెచ్చుకున్నాడు. అతడు నన్ను తలుచుకుంటున్నాడు అని తెలిసి నేను అతని దగ్గరికి వెళ్ళాను. సృంజయ రాజా, నీకిప్పుడు కృష్ణుడు చెప్పిన వాక్యాలను చెప్తాను అని దుఃఖితుడైన ఆ రాజుకు అప్పుడు నేను శ్రీకృష్ణుని మాటలను వినిపించాను. ఇంద్రుని అనుమతితో అతడు పునర్జీవితుడయ్యాడు. అది అలా జరగవలసింది ఉంది. ఆపై మహాయశస్వి వీర్యవంతుడైనటువంటి సువర్ణాష్టివి తల్లిదండ్రుల మనసుకు సంతోషం కలిగించాడు. తండ్రి స్వర్గస్థుడయ్యాక సువర్ణాష్టివి 1100 సంవత్సరాలు రాజ్యం చేశాడు. మహాతపస్వి అయినటువంటి అతడు భూరి దక్షిణలిచ్చి చాలా యజ్ఞాలతో దేవతలను పితృదేవతలను సంతృప్తిపరిచాడు. కులం ఉద్ధరించే చాలామంది కొడుకులను పొంది చాలా కాలం తర్వాత అతడు మరణించాడు. యథాత్వాం కేశవః ప్రాహ యథాత్వాం కేశవః ప్రాహ వ్యాసచ్చ సుమః తపాః వ్యాసశ్చ సుమః తపాః పితృపై తామకం రాజ్యం పితృపై తామకం రాజ్యం ఆస్తాయ దురముద్వగ ఆస్తాయ దురముద్వగ ఇష్ట్వా ఇష్ట్వా పుణ్యైర్ మహాయజ్ఞైః ఇష్ట్వా పుణ్యైర్ మహాయజ్ఞైః ఇష్టం లోకమవాప్స్యసి ఇష్టం లోకమవాప్స్యసి ఇష్టం లోకమవాప్స్యసి. రాజేంద్ర, నీకు కలిగిన శోకాన్ని కేశవుడు
వ్యాస మహర్షి చెప్పినట్లు తొలగించుకో. తండ్రి తాతల నుండి వచ్చిన రాజ్యం పొంది భరించు. పుణ్యప్రదాలైనటువంటి మహాయాజ్ఞాలు చేసి ఇష్టమైన లోకం పొందుతావు అన్నాడు నారద మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనేను. 32వ అధ్యాయం. మాట్లాడకుండా తనలో తాను దుఃఖిస్తున్న ధర్మరాజుతో వ్యాస మహర్షి ఇలా అన్నాడు. ప్రజానాం పాలనం ధర్మః, ప్రజానాం పాలనం ధర్మః, రాజ్ఞాం రాజీవలోచన, ధర్మః ప్రమాణం లోకస్య, ధర్మః ప్రమాణం లోకస్య, నిత్యం ధర్మానువర్తినః, నిత్యం ధర్మానువర్తినః. ధర్మరాజా, ప్రజలను రక్షించడమే రాజుకు గల ధర్మం. సదా ధర్మయుతంగా ప్రవర్తించే లోకానికి ధర్మమే ప్రమాణం. అందుచేత తండ్రి తాతల ద్వారా వచ్చిన ధర్మాన్ని ఆచరించు. విప్రుల యందు తపస్సే ధర్మం. అది వేదం నిశ్చయించిన నిత్య ధర్మం. అది వారికి శాశ్వతమైన ప్రమాణం. ఆ ధర్మం అంతటికీ సంపూర్ణ రక్షకుడు క్షత్రియుడు. యస్వయం ప్రతిహంతి స్మ, యస్వయం ప్రతిహంతి స్మ, శాసనం విషయే రతః, శాసనం విషయే రతః, సబాహుభ్యాం వినిగ్రహ్య లోకయాత్ర నిఘాతకః, లోకయాత్ర నిఘాతకః. విషయాసక్తితో స్వయంగా శాసనాన్ని నాశనం చేసేవాడు లోకయాత్రను కూడా నాశనం చేస్తాడు. వాడి భుజాలు కట్టి నీళ్లలో పడేయాలి. ఎవడైనా మోహవశుడై ప్రమాణ ధర్మాన్ని అప్రమాణంగా చేస్తే వాడు సేవకుడైనా పుత్రుడైనా తపస్వైనా సరే అటువంటి పాపాత్ములను అన్ని ఉపాయాలతోనూ అదుపు చేయాలి లేదా హతమార్చాలి. అలా చేయకుండా రాజు మరొక విధంగా చేస్తే ఆ పాపం రాజుదవుతుంది. ధర్మం వినశ్యమానం హి యో న రక్షేత్స ధర్మః, యో న రక్షేత్స ధర్మః. ధర్మం నశిస్తున్నప్పుడు రక్షించని రాజు ధర్మహంతకుడే అవుతాడు. అలా ధర్మాన్ని చంపిన పాపాత్మలను సేవకులతో సహా చంపివేశావు. ఇప్పుడు స్వధర్మంతో ప్రవర్తిస్తూ నీవు ఇంకా దుఃఖిస్తావెందుకు? రాజు ధర్మద్రోహులను శిక్షించాలి, పాత్రులకు దానం చేయాలి, ప్రజలను రక్షించాలి అన్నాడు వ్యాసుడు. అప్పుడు ధర్మరాజు ఇలా అడిగాడు. ఓ తపోధన, అన్ని ధర్మాలు తెలిసిన వారిలో నువ్వు ఉత్తముడివి. నువ్వు చెప్పే మాటను నేను శంకించటం లేదు. నీకు ధర్మస్వరూపం ప్రత్యక్షంగా కనిపిస్తుంది అని నాకు తెలుసు. రాజ్యం కోసం నేను చంపదగిన వారిని చాలామందిని చంపేశాను. ఆ పనులు నన్ను కాల్చివేస్తున్నాయి, శరీరాన్ని ఉడికించి వేస్తున్నాయి అన్నాడు. ఈశ్వరో వా భవేత్ కర్త, ఈశ్వరో వా భవేత్ కర్త, పురుషో వాపి భారత, పురుషో వాపి భారత, హఠో వా వర్తతే లోకే, హఠో వా వర్తతే లోకే, కర్మజం వా ఫలం స్మృతం, కర్మజం వా ఫలం స్మృతం. అప్పుడు వ్యాసుడు అలా అన్నాడు. ఇలా అంటున్నాడు, ఏదైనా ఒక పని జరిగినప్పుడు దాని కర్త ఈశ్వరుడవుతాడా, లేదా దాన్ని చేసిన మానవుడవుతాడా, లేదా హఠస్వభావమా, లేదా పూర్వం చేసిన కర్మకు ఫలమా? ఈ నాలుగింటిలో కర్త ఏది? మంచి చెడో మానవుడు ఈశ్వరుని ఆజ్ఞ చేత చేస్తున్నాడని అంటే అప్పుడు దాని ఫలం ఈశ్వరునికే చెందాలి కదా. ఎలా అంటే మానవుడు అడవిలో చెట్టును గొడ్డలితో నరుకుతున్నాడు అనుకుందాం. అప్పుడు ఆ పాపం నరికేవాడిదే కానీ
గొడ్డలి అన్నిటికీ కాదు కదా, గొడ్డలిది ఎప్పుడవుతుంది, గొడ్డలిది కాదు. అలా కాకుండా అతడు గ్రహించటం వలన కర్మఫలం తనంతట తానుగా లభిస్తుందంటే దండం, శస్త్రం చేసిన పాపం మానవుడికి అంటరాదు కదా. కౌంతేయ, ఒకడు చేసిన దాని ఫలం ఇంకొకడు పొందటం నీకు ఇష్టం కాకపోతే ఈశ్వరుని మీదనే దాన్ని పెట్టు. అలా కాక పుణ్యకర్మలకు పాపకర్మలకు మానవుడే కర్త, ఇతరులు ఎవరూ లేరు అంటే దానివల్ల కూడా నువ్వు చేసింది పుణ్యకర్మమే అవుతుంది. రాజా, ఎవడు ఎన్నడూ అదృష్టాన్ని కాదనలేడు. అందుచేత దండము, శస్త్రము చేసిన పాపము మానవుల్లో ఉండదు. రాజా, ఒకవేళ చంపబడిన వాడిని చంపే పనినే కర్మంగా భావిస్తే అప్పుడు కూడా అశుభమైనటువంటి కర్మ పూర్వంలో ఉన్నది కాదు కదా, తర్వాత ఉండేది కూడా కాదు కదా. ఇక పుణ్యపాపాల కారణాన్ని నిర్ణయించాలి. లోకంలో దుష్టులను దండించటం అనేది ధర్మంగా శాస్త్రం అంగీకరించినటువంటి విషయం. అయినా లోకంలో శాసించే రాజుకు శుభాశుభ కర్మలు వచ్చి పడుతున్నాయి కదా. అందుచేత రాజులు శుభ ఫలాలను అశుభ ఫలాలను పొందుతూనే ఉంటారని నా అభిప్రాయం. అంటే అలా అయినా కర్మ వలన ఫలరూపమైనటువంటి అశుభ కర్మ ఏర్పడుతుంది అనుకో, ఆ కర్మను నువ్వు విడిచిపెట్టు, శోకించకు. అపవాదంతో కూడినదైన నీ ధర్మంలో నీవు ప్రవర్తిస్తున్నావు. అటువంటి నీకు ఆత్మత్యాగం తగినది కాదు. విహితాని కౌంతేయ, విహితాని కౌంతేయ, ప్రాయశ్చిత్తాని కర్మణాం శరీర వాంస్తాని కుర్యాత్, శరీర వాంస్తాని కుర్యాత్, అశరీరక పరాభవేత్, అశరీరక పరాభవేత్. ఆయా కర్మలకు ప్రాయశ్చిత్తాలు విధించేవారు మానవుడు వాటిని ఆచరించాలి. విధించారు కదా, దీని కర్మకు దీని ప్రాయశ్చిత్తమని చేశారు. అప్పుడే దాన్ని మానవుడు అనుసరించాలి. అంతేగాని శరీరం విడిచిపెట్టడం కర్తవ్యం కాదు, ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. కానీ శరీరం విడిచిపెడితే ప్రయోజనం ఏముంది? ఆ పాపం అంటకట్టుకొని అట్లే వెళుతుంది. ఎప్పటికైనా చేసుకోవాల్సిందే ప్రాయశ్చిత్తం. రాజా, అందుచేత జీవించి ఉన్నావు కనుక ప్రాయశ్చిత్తం చేసుకుంటావు. ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే చనిపోయాక పరితపిస్తావు మళ్ళీ. అందువల్ల జరిగిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకో, అంతేగాని ఇలా ఏడవద్దు అన్నాడు వ్యాసుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 33వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు, పితామహ, పుత్రులు, మనువులు, సోదరులు, పితరులు, మామలు, గురువులు, మేనమామలు, తాతలు, మహాత్ములైన రాజులు, చుట్టాలు, స్నేహితులు, మేనల్లుళ్ళు, జ్ఞాతులు అందరూ చనిపోయారు. నానా దేశాల నుండి వచ్చిన చాలామంది రాజులు రాజ్యంలో రాజ్యలోభంతో చంపాను. తపోధన, నిత్యము ధార్మిక ప్రవర్తనతో చాలాసార్లు సోమపానం చేసిన వీరులైన రాజులను చంపి నేను పొందినదేమిటి? పితామహ, అది తలుచుకుంటేనే రాత్రింబవళ్ళు నా ఒళ్ళు దహించుకొని పోతుంది. రాజసింహులు, శ్రీమంతులైనటువంటి వారందరూ లేని ఈ భూమిని చూసి, ఘోరమైన జ్ఞాతివధను చూసి, 100 కోట్ల కొద్దీ చనిపోయినటువంటి ప్రజలను గురించి పరితపించిపోతున్నాను. పుత్రులు, భర్తలు, సోదరులను పోగొట్టుకున్నటువంటి ఆ ఉత్తమ స్త్రీల అవస్థ ఎలా ఉంటుందో కదా. అందరినీ చంపిన మమ్ముల్ని, వృష్ణి వంశస్థులను తిట్టుపోస్తూ కృషించి దీనులై ఆడవారందరూ నేల మీద కూలిపోతున్నారు. తండ్రులను, సోదరులను, భర్తలను, కొడుకులను చూడలేక ఆ స్త్రీలందరూ చనిపోతారు. విప్రోత్తమ, వారి మీద వాత్సల్యంతో చెబుతున్నాను, ఇందులో సందేహం లేదు. ధర్మ సూక్ష్మత వల్ల మేము స్పష్టంగా శ్రీవధ అనే మహాపాపం పొందుతాం. స్నేహితులను చంపి అంతులేని పాపం చేశాం. మేము తలక్రిందులుగా నరకంలో పడతాము. పితామహ, ఘోర తపస్సు చేసి శరీరాలు విడిచిపెడతాం.
అందుచేత ఆశ్రమాల్లోని విశేషాన్ని మాకు చెప్పండి అని అడిగాడు. యుధిష్ఠిరుని మాట విని వ్యాస మహర్షి నేర్పుగా బుద్ధితో పరికించి ధర్మరాజుతో ఇలా అన్నాడు. రాజా, క్షత్రియ ధర్మాన్ని స్మరిస్తూ విషాదం పొందకు. ఈ క్షత్రియులందరూ స్వధర్మం చేతనే మరణించారు. సంపూర్ణ సంపదను, భూమి మీద గొప్ప కీర్తిని కోరుతూ యముడి నియమముతో కాలం వలన చనిపోయారు. చంపినవాడు నువ్వు కాదు, భీముడు కాడు, అర్జునుడు కాడు, నకుల సహదేవులు కారు. కాలం మరణధర్మంతో ప్రాణాలు గ్రహించింది. సతస్య మాతా పితరు నానుగ్రాహ్యోహి కశ్చన కర్మసాక్షి ప్రజానాం యః తేన కాలేన సంవృతాః. కాలానికి తల్లిదండ్రులు లేరు, అనుగ్రహింపదగిన వాడు ఎవడూ లేడు. ప్రజలందరి కర్మలకు సాక్షిభూతుడైన ఆ కాలుడే వారినందరినీ తీసుకొని పోయాడు. ఈ యుద్ధం అతనికి ఒక నిమిత్తం మాత్రమే. భూతాలతో భూతాలను ఆయన చంపుతూ ఉంటాడు. ఇది అతని ఈశ్వరీయమైన రూపం. అది ఆ నియంత లక్షణం. కాలం జీవుని యొక్క పుణ్యపాప కర్మల సాక్షి. కాలమే సుఖం, దుఃఖం అనే గుణాలకు ఫలమై కూడా కాలానుసారంగానే కర్మల ఫలితం ఇస్తుంది. ఆ రాజుల కర్మలను కూడా నీవు ఆలోచించు. అన్నీ వినాశ కారణాలే. వాని వల్లనే వారు నశించిపోయారు. అటువంటి క్రూర కర్మ విధికి వశమై చేశాను అని నీవంటే ఆత్మ యొక్క నియతమైన వ్రతశాసనం ఎలా ఉంటుందో తెలుసుకో. అంతా కాలమహిమయే. త్వష్ట్రేవ విహితం యంత్రం యథా చేష్ట యుతుర్వశే కర్మణా కాలయుక్తేన తథేదం చేష్టతే జగత్. వడ్రంగి చేసిన యంత్రం తిప్పేవాడి వశంలో ఉన్నట్లే కాలుడు ఏర్పరిచినటువంటి కర్మంతోనే జగమంతా నడుస్తుంది. ఏ కారణము లేకుండానే మానవుని ఉత్పత్తి జరుగుతోంది. అలాగే యాదృచ్ఛికంగానే వినాశం కూడా జరుగుతుంది. వీటి కోసం శోకం, హర్షం తగదు. నీకిప్పుడు కలిగిన చిత్త వికారం కూడా అసత్యమే, వ్యర్థమే. అయినా అది పోవాలంటే దానికి ప్రాయశ్చిత్తం ఉంది. దాన్ని ఆచరించు. ధర్మజ, పూర్వం దేవాసుర యుద్ధంలో రాక్షసులు అన్నలు, దేవతలు తమ్ముళ్ళు. వారికి కూడా సంపద నిమిత్తంగానే పెద్ద విరోధం ఏర్పడింది. 32,000 సంవత్సరాలు యుద్ధం జరిగిందట. భూమిని అంతటినీ రక్తంతో తడిపేసేట్లుగా ఒకే సముద్రంగా చేసి దేవతలు, రాక్షసులు చంపివేసి స్వర్గం సంపాదించారు. అలాగే భూమిని పొంది వేద పారంగుతులైనటువంటి బ్రాహ్మణులు గర్వంతో మోహితులై దానవులను సాయం చేయటానికి పూనుకున్నారు. వారు 88,000 మంది ఉన్నారు. వారు శాలావృకులు అని 3 లోకాలను ప్రసిద్ధి వహించారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.